అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో సంతాన సమస్యలకి పూర్తి పరిష్కార మార్గం అయితే చెప్పబోతున్నాను. అంటే పెళ్ళయ్యి చాలా కాలం పిల్లలు లేకపోవటం, అంటే సంతానలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా యొక్క అక్క చెల్లెలు అన్నా తమ్ములకి ఈ యొక్క వీడియో అనేది ప్రత్యేకం. కొంతమందికి పెళ్ళైన వెంటనే అందుకుంటుందండి గర్భం అనేది, దాల్చుతూ ఉంటారు. కొంతమంది వారు పెళ్ళయి ఎంతకాలమైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇలా ఎంతకాలమైనా కూడా వారికి గర్భం అనేది అందుకోదు. దీనివల్ల సంతానం లేక బాధపడుతూ ఉంటారు. ఇది ఒక మానసిక బాధ అండి. ఎదుటి వారికి పిల్లలు లేరంటే సమాజంలో చూసే చిన్న చూపు, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు, ముఖ్యంగా ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా త్వరగా సంతానం అందితే బాగుండు, ఏదో ఒక అమ్మాయి అబ్బాయి పుడితే బాగుండు, ఇదేంటి పిల్లలు లేకుండా అని చెప్పి రోజు కూడా ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటల వల్ల ఆ భార్యాభర్త ఇద్దరు కూడా మానసికంగా కృంగిపోతుంటారండి. మరి ఈ వీడియోలో ఎన్నో మందులు వాడి, ఎన్నో వైద్యశాలలు, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి ఎన్నో మందులు మింగి ఫలితాలు రాక విసిగి వేసారిపోయిన వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది చాలా ప్రత్యేకం. చాలా రకాల గర్భానికి రాకపోవడం గల కారణాలు ఏదైనా కావచ్చు. కారణం అంటే గొడ్డు పురుగులు ఉండొచ్చు, లేదంటే గర్భ గర్భస్రావాలు తరచూ అవుతూ ఉండొచ్చు. ఇలా ఏ సమస్య అయినా సరే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కాని మీరు చక్కగా, అంటే ఈ పథ్యాలతో, నేను చెప్పబోయే పథ్యాలతో మీరు పాటించండి. వాళ్ళు ఏ వయసు వారికైనా సరే వెంటనే గర్భం వచ్చి సంతానం అనేది కలుగుతుందండి. ఇది చాలా అతి పురాతన గ్రామీణ ప్రాంతాల్లో చేసే మూలికా వైద్యం. అంటే ఎట్లా అంటే ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం కనుక ఎవరికైనా ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ అప్పుడు లేవు. 20-30 ఏళ్ళ క్రితం ఎవరికైనా సరే పిల్లలు లేరు అన్నారు అంటే ఆ చుట్టుపక్కల తాతయ్యలో నాయనమ్మలో లేదా వాళ్ళ పుట్టింటి వారి తరపు నుంచో పలానా ఊర్లో ఒక మూలికా వైద్యుడు ఉన్నాడు, పలానా పసరు ఇస్తాడు, ఆ పసరు తాగామంటే వెంటనే సంతానం కలుగుతుందని చెప్పుకునేవాళ్ళు. దానికోసం చాలామంది ఆ గ్రామాల్లో ఉన్న మూలికా వైద్యులు కలిసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత వైద్యం అనేది అందుబాటులో లేదు. అది మరి వాళ్ళు పసరు ఇవ్వగానే భగవంతుని యొక్క దయో లేకపోతే ఈ మూలికల యొక్క పవరో కానీ వెంటనే సంతానం కలిగేది. అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒకప్పుడు మూలికా వైద్యులు ఏ రకమైతే పసరు ఇచ్చేవాళ్ళో ఆ పసరు చెట్టు ఏంటో చూపించబోతున్నాను. ఆ పసరు చెట్టుని ఎలా ఉపయోగించుకోవాలో మీకు చూపించబోతున్నాను. చాలా చాలా మంచి చిట్కా అండి ఇది. ఒక రహస్యం ఇది. ఇదేంటంటే మరుగున పెట్టి వైద్యం చేస్తుంటారు. నేనేంటంటే అలా కాకుండా అందరికీ తెలియాలి, అందరూ బాగుండాలి, ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి, అలాగే ముఖ్యంగా సంతానం అనేది ప్రతి ఒక్క బిడ్డకు కూడా కలగాలి అన్న ఉద్దేశంలో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నానండి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. గురువుగారు, మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో, మీ సమస్య ఏంటో స్పష్టంగా వివరంగా రాయండి. నేనైతే మీ యొక్క సమస్యను పరిశీలించి మీ సమస్యకి, అంటే ఏం చేసుకుంటే మీ సమస్య దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుందో, అది జీవిత జాతకానికి సంబంధించింది కానివ్వండి, లేదంటే అనారోగ్యానికి సంబంధించింది కానివ్వండి, మంచి వీడియో, మంచి పరిహారాన్ని మీకైతే నేను చెప్తాను. సమస్యలు మీవి, పరిష్కారాలు నేను చెప్తాను. నేను ఏ వీడియో చేయాలో మీరు చెప్పండి, నేను వీడియో చేస్తాను. అంతేగాని మీరు ధనం వృధా చేసుకొని అటు ఇటు తిరిగి చాలా ఇబ్బందులు పడొద్దండి. మూలికల్లో చాలా మహిమలు ఉంటాయి, మూలికల్లో చాలా పవర్ ఉంటుంది. ఇవేంటంటే మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సంతానం రావాలి అంటే, సంతానం కలగాలి అంటే, గర్భం రావాలి అంటే ఏ మూలికో ఒకసారి చూడండి. దయచేసి చివరి వరకు చూడండి. కొంచెం చూసి ఇది మాకు తెలుసు కదా అనుకోవద్దు. ఎందువల్లంటే ఆయుర్వేదం ఏదైనా సరే చివరి వరకు చూడాల్సిందే. కొంచెం చూసి కొంచెం చూడకుండా చేస్తే, మీరు సగం చేసి సగం చేయకపోతే ఫలితాలు రావు, తర్వాత మీరు బాధపడద్దు. ఇది ఒకసారి చూడండి. ఈ తీగలాగా అల్లుకుపోయింది. చూసారా? ఇదిగో ఇలా మనం తీస్తే అది అంతా కూడా అదే. బాగా గమనించండి. ఎందువల్లంటే మొక్కల్లో పోలిన మొక్కలు చాలా ఉంటాయి. అదండి.
చూసారా, నేలపైనే తీగలాగా అల్లుకొని ఉంది. ఎక్కడ బట్టి ఇవి కనిపిస్తూనే ఉంటాయండి. కొంచెం వర్షం పడిందండి చాలు, చూపర్లను చాలా ఆకట్టుకునేలా దీని యొక్క అందం అయితే ఉంటుంది. కొంచెం వర్షం పడింది, మట్టి అంతా ఉంది. దీన్ని దూసర తీగ అంటారు. దూసర తీగ, దీన్నే సిబ్బి తీగ అని కూడా అంటారు. దీన్నే గరుడ తీగ అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి సంతానం త్వరగా కలగాలంటే మీరు చేయవలసింది ఏంటి అంటే, ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారు ఒక మంచి ముహూర్తం రోజున, అంటే మంచి ఒక శుభ గడియల్లో ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క ఆకుల్ని, ఈ ఆకులండి, ఇవి ఆకులంటే వీటిని ఒక 2 గుప్పెళ్ళు ఆకులు తీసుకోండి. 2 గుప్పెళ్ళ ఆకులు. తర్వాత వీటిని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగండి. ఎందుకంటే మట్టి ఉంటుంది, ఏదైనా క్రిమి కీటకాలు కూడా వీటిపైన దాటే అవకాశం ఉంది కాబట్టి. తర్వాత తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి ఆ నీళ్లు మొత్తం కడిగేసి పారబోసేయండి. తర్వాత మళ్ళా ఒక పళ్ళెంలో ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. ఒక పళ్ళెంలో గ్లాస్ నీళ్ళు, కొత్త నీళ్ళు. తర్వాత ఈ 2 గుప్పెళ్ళ ఆకుల్ని ఆ పళ్ళెంలో వేసి బాగా పిసకండి. బాగా పిసకాలి. ఎంతవరకు పిసకాలి అంటే అది అంతా కూడా, ఈ ఆకుల రసం అంతా కూడా కలిసిపోతుందన్నమాట. ఆకుపచ్చగా వచ్చేస్తుంది. ఆకుపచ్చ ఒక పసర మాదిరిగా వస్తుంది, బంకగా కొంచెం ఉంటుంది. ఇదంతా కూడా నీళ్ళలో కలిసిపోవాలి. అంటే ఇది ఒక 5 నిమిషాల సమయం అయితే పడుతుంది. తర్వాత మీరు 5 నిమిషాల తర్వాత దాన్ని అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఈ యొక్క ఆకు పసర అంతా కూడా గడ్డ కడుతుందన్నమాట. గడ్డ. ఇప్పుడు ఈ వచ్చిన ఈ గడ్డని మీరు కొంచెం తేనె కానీ పంచదార కానీ, లేదంటే అలా కూడా తినేయచ్చు. దీన్ని ఎప్పుడు తినాలి అంటే నెలసరి అయిన ఆ 3 లేదంటే 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గుప్పెడు గడ్డ మాదిరిగా, గుప్పెడు మోతాదుగా మీరు తింటూ ఉండాలి. మరి దీన్ని తింటే ఏమన్నా అవుతుందంటే ఏమీ కాదు. పచ్చిగా ఉన్న పసరుని తినేయచ్చు, గడ్డని. లేదంటే రుచి కోసం ఏదైనా సరే మీరు పటిక బెల్లం కానీ పంచదార కానీ తేనె కానీ వేసుకోవచ్చు. పరగడుపు మాత్రమే తీసుకోవాలి. తర్వాత పథ్యం ఏంటంటే వెల్లుల్లిపాయ కారమే తింటూ ఉండాలి, లేదంటే మజ్జిగానంతో తింటుండాలి. వేడి పదార్థాలు, మాంసాహారాలు, నీచు పదార్థాలు, అధిక మసాలాలు, ఇలాంటి ఆ 3 లేదా 5 రోజులు ఇవి వాడుతున్నప్పుడు వంకాయ, బెండకాయ ఇలాంటి తినకూడదనమాట. వంకాయ, గోంగూర, ఇలా చేపలు, ఇలా నీచు పదార్థాలు తినకుండా మజ్జిగన్నం లేదా కొంచెం రవ్వగా వెల్లుల్లిపాయ కారంతో పథ్యం ఉంటూ భర్తతో కలుస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. ఇలా ఒక 2 నెలసర్లకు చేయాలి. 2 లేదా 3 నెలసర్లకి, అంటే 3 నెలలు, ఆ 5 రోజుల పాటమే మాత్రమే ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా గర్భదోషాలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోయి గర్భస్రావాలు కాకుండా ఉంటాయి. గొడ్డు పురుగులు అంటారు, అవి కూడా పూర్తిగా చనిపోతాయి అన్నమాట. చనిపోయి మంచి గర్భం దాలుస్తారు, చక్కగా పండంటి బిడ్డ పుడతాడు. ఇది వాస్తవం. పూర్వకాలంలో పల్లెటూరులో పసరు ఇచ్చేది ఇదే. పసరు, గిద్ద పసరు ఇచ్చారు, ఆ పసరు తాగితే సంతానం కలిగింది అంటారు. ఈ పసరు ద్వారానే దీన్నే దూసర తీగ అంటారు. మరి దీన్ని స్త్రీలైనా పురుషులు కూడా తీసుకోవచ్చు. అంటే స్త్రీలు, పురుషులు, పసిపిల్లలు కూడా తీసుకోవచ్చు. మరి స్త్రీలకి గర్భస్రావాలు కాకుండా గర్భం అయితే అవుతుంది, అంటే గర్భస్రావాలు జరగకుండా గర్భం దాలుస్తారు, చక్కగా సంతానం కలుగుతుంది. మరి పురుషులకి ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే, ఎవరైతే పురుషులు దీన్ని గడ్డను తీసుకుంటారో ఈ పసరు, దూసర తీగ పసరుని, వారికి మూత్ర దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మూత్రానికి సంబంధించిన సమస్యలు, మూత్ర దోషాలు, ఒళ్ళు ఉడుకు, అతివేడి, అనార్థం, ఇది ఏదైతే ఉందో ఇది అంతా కూడా తగ్గిపోతుంది. మరి ఇది కూడా స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలకు కూడా మూత్ర దోషాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా స్త్రీలకు సంబంధించి ఒంట్లో చెడు నీరు ఉన్నట్లయితే చెడు నీరు కూడా ఎక్కువగా తొలగిపోతుంది. ఒళ్ళు కూడా చల్లబడుతుంది. బాగా ఉడుకు స్వభావం ఉన్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా వాడచ్చు. మరి దీన్ని గర్భం కోసమైనా లేకపోతే ఈ మిగతా వాళ్ళు కూడా వాడచ్చు. అంటే ఎవరైనా సరే వృద్ధులతో సహా వాడుకోవచ్చు. వృద్ధులు కూడా దీన్ని తీసుకున్నట్టయితే కాలు నొప్పులు తగ్గుతాయి. కాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఒంట్లో చెడు నీరు సమస్యతో బాధపడే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఔషధ మొక్క. అయితే పథ్యం చాలా ముఖ్యం. మీరు కనుక పథ్యం లేరు అంటే తర్వాత మీరు ఎంత దీన్ని తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. పథ్యం మీరు ఉండండి, ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.